హై గైస్, నిన్న పంజాబ్ వర్సెస్ లక్నో మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగింది. నిన్న మొదటగా బ్యాటింగ్ చేసిన లక్నో నికోలస్ పూరన్ 44 రన్స్, ఆయుష్ బదోని 41 రన్స్ చేసి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేశారు లక్నో వాళ్ళు. అలాగే పంజాబ్ బౌలర్స్లో హర్షదీప్ 43 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీశాడు. ఫెర్గూసన్, మ్యాక్స్వెల్, చాహర్ చెరో వికెట్ తీశారు. మొత్తం 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 171 పరుగులు చేశారు లక్నో వాళ్ళు. అయితే 171 పరుగుల లక్ష్య ఛేదన్ని మొదలుపెట్టిన పంజాబ్ వాళ్ళు ఫస్ట్ ఓపెనర్గా దిగిన ప్రభ్సిమ్రాన్ 8 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత ప్రభ్సిమ్రాన్కి శ్రేయాస్ అయ్యర్ తోడయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ తోడవడంతో తను స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉన్నాడు. 23 పరుగులకి ప్రభ్సిమ్రాన్ తన 50 రన్స్ పూర్తి చేయడం జరిగింది. తర్వాత శ్రేయాస్ అయ్యర్ కూడా తన బ్యాటింగ్ స్పీడ్ పెంచాడు. ఇద్దరు కలిసి లక్నో బౌండరీస్ మొత్తం మెరిపించారు. దాంతో ప్రభ్సిమ్రాన్ 69 రన్స్ చేసి తర్వాత తను అవుట్ అవ్వడం జరిగింది. థర్డ్ ప్లేస్లో వధేరా దిగాడు. వధేరా, శ్రేయాస్ అయ్యర్ కలిసి 17 ఓవర్ల లోపే 171 పరుగుల లక్ష్య ఛేదాన్ని ఛేదించారు. శ్రేయాస్ అయ్యర్ 53 రన్స్ చేశాడు. వధేరా 43 రన్స్ చేశాడు. ఈరోజు జరగబోయే మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ గుజరాత్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రీసెంట్ ఆర్సీబీ రికార్డ్ చూస్తే ఫిలిప్ సాల్ట్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో 31 బాల్స్కి 56 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ 36 బాల్స్కి 59 రన్స్ చేశాడు. రజత్ పటిదార్ 16 బాల్స్కి 34 రన్స్ చేశాడు. అలాగే బౌలర్స్లో కృణల్ పాండ్యా 4 ఓవర్స్ వేసి 29 రన్స్ ఇచ్చాడు, 3 వికెట్స్ తీశాడు. హెజల్వుడ్ 4 ఓవర్స్ వేసాడు, 22 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్స్ తీశాడు. ఆర్సీబీ వర్సెస్ చెన్నై మ్యాచ్లో ఫిలిప్ సాల్ట్ 16 బాల్స్కి 32 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ 30 బాల్స్కి 31 రన్స్ చేశాడు. రజత్ పటిదార్ 32 బాల్స్కి 51 రన్స్ చేశాడు. హెజల్వుడ్ బౌలర్స్లో 4 ఓవర్స్ వేసి 21 రన్స్ ఇచ్చాడు, 3 వికెట్స్ తీశాడు. లివింగ్స్టన్ 4 ఓవర్స్ వేసాడు, 28 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్స్ తీశాడు. యష్ దయాల్ 3 ఓవర్స్ వేసాడు, 18 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్స్ తీశాడు. ఈ 2 మ్యాచ్ల్లో కూడా ఆర్సీబీనే విన్ అయింది. గుజరాత్ రీసెంట్ మ్యాచెస్ ప్రివ్యూ. గుజరాత్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో సాయి సుదర్శన్ 41 బాల్స్కి 74 రన్స్ చేశాడు. శుభ్మన్ గిల్ 14 బాల్స్కి 33 రన్స్ చేశాడు. జాస్ బట్లర్ 33 బాల్స్కి 54 రన్స్ చేశాడు. రూదర్ఫర్డ్ 28 బాల్స్కి 46 రన్స్ చేశాడు. అలాగే బౌలర్స్లో సాయి కిషోర్ 4 ఓవర్స్ వేసి 30 రన్స్ ఇచ్చాడు, 3 వికెట్స్ తీశాడు. రషీద్ ఖాన్ 4 ఓవర్స్ వేసాడు, 48 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. రబాడా 4 ఓవర్స్ వేసి 41 రన్స్ ఇచ్చాడు, 1 వికెట్ తీశాడు. అలాగే గుజరాత్ వర్సెస్ ముంబై సాయి సుదర్శన్ 41 బాల్స్కి 63 రన్స్ చేశాడు. శుభ్మన్ గిల్ 27 బాల్స్కి 38 రన్స్ చేశాడు. జాస్ బట్లర్ 24 బాల్స్కి 39 రన్స్ చేశాడు. మహమ్మద్ సిరాజ్ బౌలర్స్లో 4 ఓవర్స్కి 34 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్స్ వేసి 18 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్స్ తీశాడు. ఫస్ట్ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో పంజాబ్ విన్ అయింది. గుజరాత్ వర్సెస్ ముంబై మ్యాచ్లో గుజరాత్ విన్ అయింది. నేను అనుకునే ప్లేయింగ్ 11 గుజరాత్ టీంలో శుభ్మన్ గిల్ కెప్టెన్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్ వికీ కీపర్, రూదర్ఫర్డ్, రాహుల్ తివాటియా, షారుఖ్ ఖాన్, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, కిగాసో రబాడా, మహమ్మద్ సిరాజ్. నేను అనుకునే ప్లేయింగ్ 11 ఆర్సీబీ టీంలో రజత్ పటిదార్ కెప్టెన్, ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్స్టన్, దితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హజల్వుడ్, యాష్ దయాల్. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ టైటన్స్ ఒకసారి తలపడ్డారు. దానిలో గుజరాత్ 6 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. ఆ మ్యాచ్లో శుభ్మన్ గిల్ 104 రన్స్ చేశాడు గుజరాత్ టీం నుంచి. విరాట్ కోహ్లీ 101 రన్స్ బెంగళూరు టీం నుంచి. ఒక మ్యాచ్లో వీళ్ళిద్దరూ ఈ మ్యాచ్లో హై స్కోరర్స్ గా నిలిచారు. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ రికార్డ్ చూస్తే మొత్తం ఈ స్టేడియంలో 89 మ్యాచెస్ జరిగాయి. 89 మ్యాచెస్లో యావరేజ్ స్కోర్ 189గా ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 37 టీమ్స్ విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన చేజింగ్ టీం 46 టైమ్స్ విన్ అయ్యాయి. నో రిజల్ట్స్ 6 మ్యాచెస్ ఉన్నాయి దీనిలో. ఈ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, హై స్కోర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు అయితే నేను బెంగళూరు గెలుస్తుందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. దిగ్వేష్ రాఠీ బౌలింగ్ లో ఆర్యా అవుట్ అయినప్పుడు దిగ్వేష్ రాఠీ ఆర్యాకి ఒక సిగ్నేచర్ సింబాలిక్ చూపించాడు. అదేంటి అంటే, నీ అవుట్ ని నా ఖాతాలో వేసుకుంటున్నా అని చెప్పేసి. ఇది 2017లో విరాట్ కోహ్లీకి విలియమ్స్ చూపించాడు. ఇలాగా విలియమ్స్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పుడు నీ వికెట్ నా ఖాతాలో రాసుకుంటున్నా అని చెప్పి విలియమ్స్ విరాట్ కోహ్లీకి చూపించాడు. వెరీ నెక్స్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విలియమ్స్ బౌలింగ్ లో బౌండరీస్ కొట్టి
ఈ బౌండరీస్ని నా ఖాతాలో రాసుకుంటున్నాను తను చూపించాడు. అదే హేళన దిగ్వేష్ రెడ్డి ఆర్యకి చూపించాడు. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.